రీమేక్స్ ఎందుకు చేస్తారు? ఆ సినిమాలో సంథింగ్ డిఫరెంట్ కథ ఉందన్నప్పుడు అది ఎక్కువ మందికి చూపించాలి అని డైరెక్టర్ అనుకున్నప్పుడు కథలనేవి రీమేక్ అవుతూ ఉంటాయి. అలా మన తెలుగులో కొన్ని మంచి సినిమాలను కొనుక్కొని రీమేక్ చేయడం జరిగింది. పోతే ఆడియన్స్‌కి నచ్చుతుందంటూ నేటివిటీ అంటూ ఆ సినిమాలో ఉన్న సోల్‌ని కంప్లీట్‌గా చంపేసి ఒక సాదా సీదా కథగా అది మన తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఇందులో డిస్కస్ చేయబోయే సినిమాలు కొంతమందికి నచ్చొచ్చు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక సినిమాలో సోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సోల్‌నే చంపేసి కథని రీమేక్ చేస్తున్నామంటే చేసి కూడా ఉపయోగం లేదు. అలా రీమేక్స్ అంటూ ఇతర భాషలో వచ్చిన కొన్ని మంచి సినిమాల్ని మన భాషలోకి రీమేక్ చేసి చెడగొట్టిన సినిమాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఇంకా మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్‌ని చెక్‌ఔట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1 భీమ్లా నాయక్. ఇది మలయాళంలో వచ్చిన అయ్యప్పానం కోశం అన్న సినిమాకి రీమేక్. అదే సినిమాని తెలుగులో రానా పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తారన్నప్పుడు నేనైతే చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేయడం జరిగింది ఆ సినిమా గురించి. ఎందుకంటే అంత డిఫరెంట్ కిక్ ఇచ్చింది నాకు ఆ ఒరిజినల్ సినిమా. కానీ తెలుగులో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ హీరో, రానా సైడ్ క్యారెక్టర్ అన్నట్టే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారనమాట. సినిమా టైటిల్ కూడా భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంటుంది. బట్ మలయాళంలో హీరో విలన్ లేని ఒక కథకి ఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్ విలన్స్ ఆ సినిమాలో. అట్ ది సేమ్ టైం ఒక 2 క్యారెక్టర్స్ మధ్య ఈగో, ఆ ఈగోని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు అన్న పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తెలుగులోకి వచ్చేసరికి ఆ పాయింట్ని కొద్ది వరకు ఎస్టాబ్లిష్ చేసి మిగతా సగంలో పక్కన పెట్టేస్తారు కంప్లీట్గా. మన తెలుగు టెంప్లెట్ కథలు ఎలా ఉంటాయో అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు ఈ సినిమాకి కూడా. ఏమంటే రానా కన్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది చాలా పెద్దది కాబట్టి, స్పెషల్లీ పవన్ కళ్యాణ్ చూడడానికి ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఆయన సింపుల్గా సినిమాలో చూపిస్తే అవ్వదు అని సెకండ్ హాఫ్లో ఆయనకంటూ ఒక స్పెషల్ ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేసి ఆ ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ ఒక సేవియర్ గెటప్ ఎత్తి క్లైమాక్స్కి వచ్చేసరికి రానాని విలన్ చేసేసి మన పవన్ కళ్యాణ్ హీరో అవతారంలో కంప్లీట్ కథని డీల్ చేసి ఒక సాదా సీదా కమర్షియల్ సినిమాని చేసేస్తారు. మలయాళంలో ఆ 2 క్యారెక్టర్స్ మధ్య గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇదేంటి ఫార్ములా టైప్లో ఉంది అని అనిపించదు. అండ్ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ 2 క్యారెక్టర్స్ని కూడా ఈక్వల్గా చూపిస్తారు కొట్టుకోవడం. బట్ ఒకానొక పాయింట్లో ఆ ఫైట్ ఆపేయడానికి గల రీజనింగ్ కూడా సూపర్ ఉంటుంది. బట్ మన తెలుగులోకి వచ్చేసరికి దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి వాళ్ళ వైఫ్ని అక్కడ తీసుకొచ్చి మన పవన్ కళ్యాణ్కి గుర్తులేని ఒక ఫ్లాష్ బ్యాక్ని తనతో చెప్పించి మన హీరో రానాను వదిలేసి ఒక గొప్ప వ్యక్తి మన తెలుగు టెంప్లెట్ సూపర్ హీరో అనిపించుకుంటాడు. ఒక రెగ్యులర్ సినిమా తీస్తామన్నప్పుడు తెలుగులో కథలు లేవా? బొచ్చుడు కథలు ఉన్నాయి కదా. ఒక మంచి కథను తీసుకొచ్చి మళ్ళీ దాని సోల్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఎండ్ ఆఫ్ ది డే హీరోనే అన్నప్పుడు రీమేక్ చేసి యూజ్ ఏముంది? అఫ్ కోర్స్ ఈ డికేడ్లో వచ్చిన పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చిన క్యారెక్టర్ అంటే భీమ్లా నాయక్ అనే చెప్పాలి. బట్ ద పాయింట్ ఈస్ రీమేక్లో ఉన్న ఆ ఒరిజినాలిటీని కానీ ఆ మ్యాజిక్ని కానీ తెలుగులో రిపీట్ చేయలేకపోయారు. అండ్ ఒక సాదా సీదా సినిమా కింద చేసి చూసేటప్పుడు నాకు చాలా నిరసన తెప్పించారని చెప్పాలి. నంబర్ 2 గద్దలకొండ గణేష్. తమిళ్లో సిద్ధార్థ హీరోగా నటించిన జిగర్ తాండా సినిమా తెలుగు రీమేక్ ఇది. తమిళ్లో సినిమా అనేది ఎంత గొప్పది, దానికి ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్న పాయింట్తో ఆర్ట్ యొక్క పవర్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ సినిమాలో చూపిస్తే మన తెలుగులోకి వచ్చేసరికి పక్కా కమర్షియల్ హరిశంకర్ మూవీ అయిపోద్ది. తమిళ్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరో సినిమాను ఉపయోగించి విలన్లో ఉన్న మంచితనాన్ని బయటికి ఎలా తీసుకొచ్చాడు అంటే సినిమాకి అంత గొప్పతనం ఎలా వచ్చింది. సినిమా అనేది ఒక చెడు వ్యక్తిని కూడా మంచిగా గొప్పగా మార్చేంత సత్తా ఉందా అన్న పాయింట్స్తో ఆ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా డీల్ చేస్తారు. అదే మన తెలుగుకి వచ్చేసరికి ఆ విలన్ క్యారెక్టర్ హీరో కూర్చుంటాడు, మెయిన్ హీరో క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్ చేసేస్తారు. అప్పుడు మనం విలన్ అయిన హీరో క్యారెక్టర్కి స్టిక్ అయి ఉంటుంది సినిమా మొత్తం కూడా. అప్పుడు వాడు క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత మంచిగా మారినా కూడా అది మనకి హిట్ అవ్వదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని హీరో కింద మనకి ముందు నుంచి ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ హీరోని సైడ్ చేసేయడం వల్ల వాడి వల్ల సినిమాకి ఎటువంటి ఉపయోగం ఉండదు. వాడు విలన్లో స్పెషల్గా తెచ్చే మార్పు ఏమీ ఉండదు. అందుకనే తెలుగులో గద్దలకొండ గణేష్ క్లైమాక్స్ అంత బాగా వర్క్ అవ్వదు. ఈవెన్ తో అక్కడ కొన్ని మంచి ఎమోషన్ సీన్స్ పడ్డా కూడా అంత మంచి కిక్ ఇవ్వదు. అదే తమిళ్లో ఈ సీన్ తీసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఆ సీను కంప్లీట్ హుక్ అయిపోతాం. అండ్ డైరెక్టర్ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఆర్ట్ యొక్క గొప్పతనం అది చాలా గట్టిగా స్ట్రాంగ్గా తగులుతుంది. అది తెలుగుకి వచ్చేసరికి ఆ సోల్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు. జస్ట్ ఒక కమర్షియల్ సినిమా చూసామన్న ఫీల్ ఉంటుంది అంతే. నంబర్ 3 జాను.
అందరికి తెలిసిందే విజయ్ సేతుపతి త్రిష నటించిన 96 రీమేక్ మూవీయే ఈ జాను. ఒక కథను ఒక డైరెక్టర్ చెప్పాలనుకున్నప్పుడు డైరెక్టర్ కూడా తెలియకుండానే ఒక మ్యాజిక్ జరిగిపోద్ది. ఆ మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకున్నా డైరెక్టర్ వల్ల కూడా కాదు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ 96 మూవీ. ఎందుకంటే తమిళ్ ఒరిజినల్ డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ సినిమాకి కూడా డైరెక్టర్. బట్ స్టిల్ 96 మ్యాజిక్ ని జానుతో క్రియేట్ చేయలేకపోయాడు. బికాస్ ఒరిజినల్ సినిమా చూస్తున్నప్పుడు మనకి చాలా స్లోగా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చాలా స్లో మూమెంట్స్ ఉంటాయి. బట్ ఆ స్లో మూమెంట్స్ అన్నిటికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అదే తెలుగుకి వచ్చేసరికి ఆ స్లోనెస్, ఎంప్టీనెస్ ని కథ వస్తువుగా మార్చలేకపోయారని చెప్పాలి. స్క్రీన్ మీద ఆర్టిస్టుల సర్వానంద్ కానీ సమంతాల కానీ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ ఉంటుంది. బట్ స్టిల్ ఆ సీన్స్ ఏం మనకు కనెక్ట్ అవ్వు. ఎందుకంటే సినిమా చాలా స్లోగా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ మధ్య కనెక్షన్ అనేది మనం కనెక్ట్ అవ్వలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఇంకా చెప్పా కదా మ్యాజిక్ అని, అది ఇక్కడ జరగలేదు అంతే. ఒరిజినల్లో చాలా స్లో మూమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసే ఆడియన్కి చాలా బాగా స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోతాయి. దానివల్ల ఆ స్లోనెస్ అనేది తెలియదు. బట్ జానుల్లో ఆ స్లోగా ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా ఇంకెంతసేపు లాగుతాడు రా, త్వరగా కానిచ్చేస్తే ఇంటికి పోతాం కదా అన్న సెన్స్ వస్తుంది చూసే ఆడియన్కి. అండ్ 96 అన్న సినిమాకి ఒక బ్యాడ్ రీమేకే జాను డెఫినెట్ గా చెప్పాలంటే. 96 అనే కాదు, ఈ డైరెక్టర్ తీసిన సత్యం సుందరం సినిమా కూడా రీమేక్ చేద్దామంటే అవ్వని పని. ఎందుకంటే ఆ సినిమాల్లో ఒకసారి జరిగిన మ్యాజిక్ మళ్ళీ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. నెంబర్ 4 ఓరి దేవుడా. తమిళ్లో వచ్చిన ఓమై కడవలే అన్న సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఓరి దేవుడా సినిమాలో ఏం బాగుందని ఎవరిని అడిగినా కూడా లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగుంది, బట్ సినిమా అంతా కూడా చాలా బోర్ కొట్టేసింది అని అంటారు. ఎందుకంటే తమిళ్లో ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పటి నుంచో స్నేహితులు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి మీద అబ్బాయికి ప్రేమ కలగట్లేదు అంతసేపటికి కూడా. సో విడాకులు తీసుకుందాం అనుకున్న టైంలో సెకండ్ ఛాన్స్ అంటూ దేవుడు ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా మారాయి అన్నదే సినిమా. తమిళ్లో ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చెయ్యం మనం. బట్ తెలుగులోకి వచ్చేసరికి ఆ ఇంటర్వెల్లో ఏం జరుగుద్ది అన్నది అందరికీ తెలిసిపోయింది. సో ఆ తెలిసిపోవడం వల్ల సినిమాని ఒక ఫ్రెష్ మైండ్ సెట్తో కాకుండా ఆక్యుపైడ్ మైండ్ సెట్తో చూడడం వల్ల ఫస్ట్ హాఫ్లో ఏదైతే జరుగుద్దో అదంతా బాగా కనెక్ట్ అవ్వదు మనకి. తమిళ్లో ఫస్ట్ హాఫ్ కూడా డెప్త్ ఏమీ ఉండదు, బట్ స్టిల్ వర్క్ అవుద్ది, ఒక మ్యాజిక్ క్రియేట్ అవుద్ది. అది తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్స్కి వెయిట్ ఉండదు, జస్ట్ అలా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆ ఇంట్రెస్ట్ రాదు. కంప్లీట్గా హీరో ఎప్పుడైతే హీరోయిన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడో అక్కడి నుంచి మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. పోతే అంతకు ముందే మన సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల ఆ 30 మినిట్స్ని కూడా ఎంజాయ్ చేయలేం. నెంబర్ 5 బుట్ట బొమ్మ. మలయాళంలో అప్పుడు లాక్డౌన్లో కపేలా అన్న సినిమా చాలా వైడ్గా రీచ్ అయిందని చెప్పాలి ఆన్లైన్లో. సో ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా లో బడ్జెట్లో ఒక 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే సాదా సీదా నార్మల్ సినిమా. బట్ దాన్ని డైరెక్టర్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం, దాన్ని ఒక థ్రిల్లింగ్ మోడ్లోకి తీసుకెళ్లిన విధానం మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ మూవీ చూసామన్న ఫీల్ ఇస్తుంది. అదే తెలుగులోకి వచ్చేసరికి కొత్త వాళ్ళనే తీసుకోవడం జరిగింది సినిమాకి. బట్ మలయాళంలో ఏదైతే వర్కౌట్ అయ్యిందో అది కంప్లీట్గా బెడ్స్ కొట్టిందని చెప్పాలి. అక్కడ హీరోయిన్ ఏమవుద్ది, లాస్ట్కి కాపాడతారా లేదా అన్న ఒక పాయింట్ మైండ్లోకి వస్తుంది. బట్ ఇక్కడ ఆ పాయింట్ కంప్లీట్గా సైడ్కి వెళ్ళిపోద్ది. ఏమైతే ఏముందిలా, హీరోయిన్ బతికి బయటపడుతుందిలా లాస్ట్కి అన్న ఫీల్ వచ్చేస్తుంది. అండ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఒక సీరియల్ వైబ్ ఇస్తుంది. అండ్ చూసేటప్పుడు చాలా పేషెన్సీ పెట్టి చూడాలి అన్నట్టు ఉంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగోదు, వాళ్ళ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయ్యి కూర్చోం కాబట్టి సినిమా ఎటు వెళ్తున్నా కూడా మనకి సంబంధం లేకుండా సరేలే అనవసరంగా వచ్చాం అన్న ఫీల్ తప్పితే సినిమా అనేది నీకు అస్సలు హిట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నిటికీ కూడా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది, నచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఒరిజినల్తో పోలిస్తే వాటి సోల్ని కంప్లీట్గా చెడగొట్టేసి డిసప్పాయింట్ చేశాయి అన్న మాట మాత్రం వాస్తవం అని చెప్పాలి. సో నా ఈ ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ ఏంటో అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ వేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ మీటర్ బద్దలయ్యేలాగా ఒక హైప్ పాయింట్స్ ఇచ్చేసి, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.